రోజు రోజుకు దిగజారుతున్న వరంగల్ సీకేఎం హాస్పిటల్. వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరూ అక్కడ డెలివరీ కోసం చాలా సంఖ్యలో అక్కడికి వెళ్తూ ఉంటారు. సో కొన్ని రోజుల కింద నుంచి చూస్తూ ఉన్నాం, అక్కడ ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది. మొన్నేమో డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అదే డెలివరీ అయిన ఉన్న వార్డులలో ఎలుకలు వచ్చినాయి. కొన్ని రోజుల కింద కార్మికులు ఉంటారు కదా చెత్తేరడానికి, సో వాళ్ళు రాకపోవడం వల్ల మొత్తం నెక్స్ట్ డేకి, ఆదివారం రాకపోవడం వల్ల దాని నెక్స్ట్ డేకి మొత్తం చెత్తగా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా అనిపించింది. అదేవిధంగా ఇప్పుడేమో ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళు అక్కడికి వెళ్తారో ప్రెగ్నెంట్ కిట్, అదే గర్భ నిర్ధారణ కిట్ అనేది వాళ్ళకు పైనుండి వస్తాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళకి డేట్ అయిపోయింది అనిపిస్తే వెంటనే ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళకి వస్తాయో అదే కంపెనీకి తిరిగి వాళ్ళు పంపించేసేయాలి. లేదు అంటే వాటిని అన్నిటినీ ఒక దగ్గర వేసి కాల్ చేసేయాలి. కానీ వీళ్ళు సీకేఎం హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని అన్నింటినీ తీసుకొచ్చి చెత్త కుప్పలో వేసేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు వచ్చే దగ్గరికి చెత్త కుప్ప ఉంటుంది కదా, సో వాళ్ళు చూసి చెత్తగా ఉన్నది అని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇట్లా కాదు కదా, ప్రాపర్గా ఉండాలి కదా అని. అదే ఇన్నిసార్లు కంప్లైంట్ వస్తుంది కదా సీకేఎం హాస్పిటల్ మీద, అయినా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకని దీని మీద చర్య తీసుకోవట్లేదు. దీని మీద ఒకసారి కంప్లైంట్ ఇచ్చిందనంటే మనం చర్య తీసుకున్నట్టయితే నెక్స్ట్ టైం అనేది కంప్లైంట్ అనేది రాదు కదా. సో ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నా. కీప్ వాచింగ్ త్రివ్యా న్యూస్.